ఆచి చికెన్ మసాలా. గత వారం బంగారం వెండి ధరలు పెరిగాయి. ఈ నెల 10 నుంచి 15 వరకు చూస్తే బంగారం ధరలు 3,160 రూపాయలు పెరిగాయి. అటు కేజీ వెండి కూడా గత వారం రోజుల్లో భారీగా పెరిగింది. దాదాపు 5,000 రూపాయలు పెరిగి 2,55,000కు చేరుకుంది. వీటిపై పన్నులు అదనంగా ఉంటాయి. ఇదే ఇక ఈ వారం ఎలా ఉండబోతుందో బిజినెస్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. సత్యనారాయణ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సో సత్యనారాయణ గారు, గత వారం చూస్తే కూడా పూర్తిగా గోల్డ్ ప్రైజెస్ కానీ సిల్వర్ ప్రైజెస్ కానీ అటు 3,000 నుంచి 5,000 దాకా బాగా పెరిగింది. సో ఈ వారం ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ఓకే, కొంచెం మళ్ళీ ఫ్రైడే కొంచెం అంటే థర్స్డే ఫ్రైడే ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగింది. కానీ మనం చూడవలసింది ఏంటిదంటే వచ్చే వారం ఇప్పుడు రాత్రి అంటే ఫ్రైడే నైట్ అమెరికా మార్కెట్లు మైనస్ లోనే క్లోజ్ అవడం జరిగింది. రేపు ఉదయం సోమవారం ఉదయం మన మార్కెట్లు ఫ్లాట్ గానే ఓపెన్ అయ్యే సూచనలు కనపడుతున్నాయి. కానీ గోల్డ్ సిల్వర్ కూడా కొంచెం అంటే గోల్డ్ సిల్వర్ మనం ఎలా చూడాలి అంటే బ్రెంట్ ఆయిల్ శుక్రవారం నైట్ పెరిగింది. ఎప్పుడైతే బ్రెంట్ ఆయిల్ పెరిగిందో గోల్డ్ సిల్వర్ తగ్గాలి. అయితే బ్రెంట్ ఆయిల్ అంటే $1.5 పెరిగింది. $88.60 ట్రేడ్ అవుతుంది క్లోజింగ్. రేపు ఉదయానికి బ్రెంట్ ఆయిల్ గనక ఇంకొంచెం పాజిటివ్ అంటే అది గనక పెరగడం మొదలు పెడితే గోల్డ్ సిల్వర్ ఇంకా తగ్గే అవకాశాలే ఉన్నాయి. ఏదైతే తగ్గినప్పుడు గోల్డ్ సిల్వర్ మనం ఆపర్చునిటీగా తీసుకోవాలి తప్ప వేరే విధంగా అనేది లేదు. ఒకటి. రెండోది, అమెరికాలో ఇన్ఫ్లేషన్ తగ్గింది అనేది వార్త వచ్చింది. అంటే ఈ ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం తగ్గింది కాబట్టి వడ్డీ రేట్లు రాబోయే రోజుల్లో పెరిగే అవకాశాలు లేవు అనేది ఒకటి కన్ఫర్మేషన్ అన్నమాట. దాంతో షేర్ మార్కెట్ కొంచెం న్యూట్రల్ గా ఉన్నా గోల్డ్ సిల్వర్ పాజిటివ్ లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ గోల్డ్ సిల్వర్ పాజిటివ్ లో ఉండే దానికి ఏదైతే ఉందో తగ్గినప్పుడు కొనుక్కోవాలనేది నా అభిప్రాయం, నా సూచన. ఒకటి. ఇక రెండోది, ఈ బ్రెంట్ ఆయిల్ ఏదైతే ఇరాన్ అమెరికా ఉందో అమెరికాలో ట్రంప్ మీద ఇంకా కొంచెం వ్యతిరేకంగానే అక్కడ ఉంది ఏది అతని మీద. అందుకోసం ఈ అంతర్జాతీయంగా ఏదైతే ఉందో అక్కడ ఈ ట్రంప్ సాగిస్తున్నటువంటి ఈ యుద్ధంలో అక్కడ ఏవైతే వాళ్ళకి సంబంధించినవి ఈ అమెరికాకి సంబంధించినటువంటి ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఇలా ఉన్నప్పుడు ఈ అంటే ఓడలు ఉంటాయి, ఈ విమాన నౌకలు అనుకోండి, మామూలు నౌకలు, ఇవన్నీ కూడా అక్కడి నుంచి పశ్చిమ పసిఫిక్ నుంచి యుఎస్ కు వస్తుంటాయి అన్నట్టు అవి. అయితే అవన్నీ కూడా చాలా లేట్ అయిపోతుంది ఇప్పుడు. అంటే అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు కానీ అవన్నీ ఉండని అక్కడ పరిస్థితి తాత్కాలికంగా. అయితే దీంతో అక్కడ కొంచెం మళ్ళీ చైనా దూకుడు కూడా ఉందన్నమాట అక్కడ. దాంతో ఇప్పుడు ఏదైతే నిర్దేశిత గడువు కంటే కూడా ఎక్కువ కాలం అక్కడ వాళ్ళు పశ్చిమాసియా దగ్గర వాళ్ళు అంటే ఏంటిదంటే సింపుల్ గా ఏంటిదంటే ఈ ఏదైతే 240 రోజుల కంటే ఎక్కువ రోజులు ఆ సముద్రంలో కనుక ఉంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఈ సిబ్బంది ఎవరైతే అందులో పనిచేసే సిబ్బంది ఉంటారో వాళ్ళకి మానసిక ఆరోగ్య సమస్యలు, సరుకుల సరఫరా, ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉంటాయి. ఈ ఇబ్బందులతో ఏంటంటే ఈ భారీ నౌకలు ఏదైతే ఉన్నాయో మళ్ళీ స్వదేశానికి రావాలి. అయితే ఈ ట్రంప్ మళ్ళీ ఇప్పుడు ఈ సైనిక చర్యల కోసం ఏవైతే ఎక్కువ విమాన వాహన నౌకలపై ఆధారపడటం జరిగిందో ఈ 11 నెలల మోహరింపు తర్వాత యుఎస్ఎస్ జెరాల్డ్ ఆహర్ పోర్ట్ అన్నమాట అది ఈ మే నెలలో స్వదేశానికి తిరిగి వచ్చింది. మళ్ళీ అదే సాగరంలో అంటే సముద్రంలోకి పోవాలి అంటే మళ్ళీ ఇరాన్ పై పోరు, వెనిజువాలో ఏదైతే నాయకుడు నికోలస్ మదురో నిర్బంధం, ఇవన్నిటికీ తోడు అక్కడ ఏదైతే నౌకలు కొంచెం అగ్ని ప్రమాదం జరగటంతో అవన్నీ మరమ్మతుల కోసం మళ్ళీ వెనక్కి పోవటం, అంటే ఇవన్నీ కూడా అంతర్జాతీయంగా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి మైనస్ పాయింట్లు. ఫిబ్రవరి 28 నుంచి యుద్ధం మొదలైతే మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు అంటే సుమారు 6 నెలలకు వచ్చినాం మనం. అంటే 180కి 15 రోజులు, 165 రోజులు దాటిపోయింది. అయితే ఇక్కడ యుద్ధం జరిగేది లేదు, చర్చలు జరిగేది లేదు. అలా అని చెప్పేసి ఆగేది కూడా లేదు. ఎప్పుడు ఏ టైంలో ఎవరేం చేస్తారో తెలియదు. కానీ యుద్ధం లేదు కాబట్టి, చర్చలు కూడా లేవు కాబట్టి అది అలా పాజ్ లో ఉంటుంది, అంటే ఉట్టిగా పెండింగ్ లో ఉంటుంది. మామూలుగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతారు.
ఇప్పుడు గోల్డ్ సిల్వర్ వచ్చే వారం అంటే రేపు మన మార్కెట్లు కొంచెం న్యూట్రల్ గానే ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పెద్దగా మూవ్మెంట్ ఏమి ఉండవు రేపు మార్నింగ్ మంది. కాకపోతే ఈ గోల్డ్ సిల్వర్ కొంచెం తగ్గే అవకాశాలే ఉన్నాయి. తగ్గినప్పుడు వాళ్ళు ఆపర్చునిటీగా తీసుకొని కొనుక్కోవాలి తప్ప వేరే విధంగా మనము అనుకోకూడదు. ఎందుకోసం అంటే రాబోయే రోజుల్లో గోల్డ్ సిల్వర్ పాజిటివే. ఈ బ్రెంట్ ఆయిల్ ఎప్పుడైతే ఈ ఓపెక్ దేశాలు కూడా మనకి సప్లై వచ్చేస్తున్నాయి, తర్వాత పనామా జలసంధి నుంచి కూడా వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు బ్రెంట్ ఆయిల్ ఇవాళ పెరిగింది, అంటే శుక్రవారం నైట్ పెరిగింది, కానీ ఏది $1.5 పెరిగింది. కానీ రేపు మార్నింగ్ కి కొంచెం అక్కడక్కడే ఉన్నా కానీ ఇబ్బంది ఏముండదు, న్యూట్రల్ అంటాం. దాన్నే సైడ్ వేస్ అంటాం, అంటే నిలకడగా ఉంది అని అర్థం. ఇప్పుడు $88.60 ట్రేడ్ అవుతుంది బ్రెంట్ ఆయిల్. రేపు మార్నింగ్ మనం చూడాలి ఇక ఎన్నింటికి, అంటే మన తెల్లవారుజామున 4:30కి మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం అమెరికాలో ఈ చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్, వరల్డ్ మార్కెట్లు ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్ అవుతాయి. ఆ ఓపెన్ అయ్యే దాన్ని బట్టి మనము రేపు ఉదయం, ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో వింటున్నారో, ఈ బ్రెంట్ ఆయిల్ $88.60 ఇప్పుడు ఉన్నది. రేపు ఉదయం మళ్ళీ అది 89-90 కనుక అయింది అనుకోండి, గోల్డ్ సిల్వర్ తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు 88 నుంచి $1-2 కిందికి డౌన్ అయింది అనుకోండి, $86-87 $1-2 తగ్గితే గోల్డ్ సిల్వర్ పాజిటివ్ లో ఉంటుంది. మన మార్కెట్లు కూడా కొంచెం పాజిటివ్ లోనే ఉంటాయి. కానీ మన మార్కెట్లకు న్యూట్రల్ చూపిస్తుంది, ఎందుకంటే శుక్రవారం నైట్ అమెరికా మార్కెట్లు మైనస్ లోనే క్లోజ్ అయినాయి. అయితే నిన్న ఇవాళ జరిగిన ఏవైతే పరిణామాలు ఉంటాయో అది తెలియదు మనకి. ఏం జరుగుతుంది ఏమైతుంది అనేది రేపు మార్నింగ్ మనకు అప్డేట్ అవుతాయి. అప్పుడు రేపు మార్నింగ్ బట్టి మార్కెట్లు అంటే పెరగటమా తగ్గటమా న్యూట్రల్ అనేది తెలుస్తుంది. కానీ ఓవరాల్ గా గోల్డ్ సిల్వర్ పాజిటివే. తగ్గినప్పుడల్లా ఆపర్చునిటీగా తీసుకొని కొనుక్కున్నామనే నా సలహా. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు.